ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మరి 3 గతంలో 2019లో సుష్మా స్వరాజ్ గారు చనిపోవడం జరిగింది. వారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైనటువంటి మహిళా నేతగా వెలువడింది. ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నాయకురాలుగా మంచి పాత్ర పోషించినటువంటి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా సుష్మా స్వరాజ్ చౌరస్తా జ్యోతినగర్ 63వ డివిజన్లో రెడ్డి శ్రీనివాస్ బాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సుష్మా స్వరాజ్ గారికి నివాళులర్పించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఎంతోమంది యువకులు తెలంగాణ కొరకు అమరులవుతుంటే ఎవరు కూడా మీరు చనిపోవద్దు, తెలంగాణ ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకురాలుగా ఆనాడున్న ప్రభుత్వానికి ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి మహానేత. వారిని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకున్నటువంటి సుష్మా స్వరాజ్ గారు మా మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ మరి ఆ ఆశయాలకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మేము కార్యకర్తగా వారి ఆశయాల కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన నరహరి లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు.